ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నేను అనుకున్నది ఒకటి కానీ జరిగింది మరొకటి. యేసయ్య నేను అనుకున్నది ఒకటి కానీ జరిగింది మరొకటి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. The book of Isaiah 12th chapter 4th verse. In that day you will say, give praise to the Lord, give thanks to the Lord, give praise to the Lord, give థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రభువుకు కృతజ్ఞతలు తెలియపరచండి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, స్తుతులు చెల్లించండి. ప్రొక్లైమ్ హిస్ నేమ్, మేక్ నోన్ అమాంగ్ ద నేషన్స్ వాట్ హీ హ్యాస్ డన్ అండ్ ప్రొక్లైమ్ దట్ హిస్ నేమ్ ఈజ్ ఎగ్జాల్టెడ్. ఇశ్రాయేలు ప్రజలు వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అదేంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మా మీద కోపంగా ఉన్నాడు, ఆయన ఉగ్రత చూపెట్టబోతున్నాడు, మమ్మల్ని శపించబోతున్నాడు, మమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. అటువంటి టైంలో దేవాది దేవుడు యెషయా ప్రవక్తను పంపించి ఏమని పలికాడంటే, దేవుడు మన మీద కోపంగా లేడు, ఆయన కోపం చల్లారింది, ఆయన మనల్ని ఆదరించబోతున్నాడు. భయపడక ఆయన యందు నమ్మిక ఉంచండి, రక్షణార్థమైన బావుల్లో మీరు నీళ్లను చేదుకొనుడి. ఆయన మన మీద కోపంగా లేడు, ఆదరించబోతున్నాడు, విడుదల పరచబోతున్నాడు. గనుక గివ్ ప్రైజెస్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతలు తెలియపరచండి, దేవునికి స్తుతులు తెలియపరచండి. వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా అక్కడ యెషయా ప్రవక్త హెచ్చరికతో, గద్దింపుతో, కఠినంగా వారి పాపము గురించి తెలియపరుస్తాడు. ఇది అన్నీని దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు. యెషయా ఎట్లాగా వాళ్ళని ఆ పాపాన్ని హెచ్చరించి గద్దించి కఠినంగా తెలియపరిచాడు అంటే, ఆయన కావాలని కాదు, దేవుని ఆత్మతో ఎలా తెలియపరిచాడంటే, కనీసం గేద కన్నా బుద్ధి ఉంది, ఆవు కన్నా బుద్ధి ఉంది, ఎద్దు కన్నా బుద్ధి ఉంది, జంతువుల కన్నా బుద్ధి ఉంది. మానవ జాతి అయిన నాకు మనకి బుద్ధి లేకుండా ఎద్దు తన కామందుని ఎరుగును, ఎద్దు తన యజమాన్ని ఎరుగును, కానీ ఆవు తన యజమాని ఎరుగుతుంది. అయ్యో నేను మళ్ళా నా యజమాని దగ్గరికి వెళ్ళాలని. కానీ నా ప్రజలకు వివేకం లేకుండా, వివరం లేకుండా దారి తప్పి తిరుగుతున్నా. అయ్యో ఒక ఆవుకున్న వివరం, ఒక ఎద్దుకున్న వివరం ప్రజలకి తెలవట్లేదని గద్దించి తెలియపరుస్తాడు. యెషయా అన్నాడు, నేను అపవిత్రుణ్ణి, నా పెదవులు అపవిత్రపు పెదవులతో నేను ఉన్నాను అని 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా అలా హెచ్చరికతో కఠినంగా వాళ్ళకి బోధించాడు. అటువంటి టైంలో దేవుడు కోపంగా ఉన్నాడు అనగానే 12వ అధ్యాయానికి ముందల 10వ అధ్యాయం తర్వాత ఎన్నో అధ్యాయం కనబడుతుంది? 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయంలో దేవాది దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈషాయి ముద్దు నుండి ఒక చిగురు పుట్టును, ఆ వేర్ల నుండి ఒక అంకురము ఎదిగి ఫలించును. ఆయన జ్ఞానాత్మను అనుగ్రహిస్తాడు, బుద్ధి ఆత్మను అనుగ్రహిస్తాడు, బలమును ఆయన అనుగ్రహిస్తాడు అని ప్రవచించడం ప్రారంభించాడు. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటే. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. చూడండి. ఈషాయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును.
ఎవరి మీద? మన యేసయ్య మీద నిలుచును. ఆయన కార్యం చేయబోతున్నాడు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినునే దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయను. తన వాగ్దండనము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెల యొద్ద వాసము చేయును. ఆమేననలేదే. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ప్రైజ్ ద లార్డ్. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక చోటునే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఆమేన్. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ఈశాయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. హల్లెలూయా. యేసయ్య యొద్ద విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగను. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశూరుల నుండి, ఐగుప్తు నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హల్లెలూయా, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు, మళ్ళా రెండోసారి నా చేయి చాపుతా, నేను నీకు సహాయం చేస్తా. వారు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. మీకు తెలుసా, ఎక్కడ కూడా ఒక సింహం గొర్రె పిల్ల కలిసి ఉండలేదు. ఒక క్రూరముఖం ఒక సాధు జంతువు కలిసి ఉండలేదు. ఒక నాగుపామును ఎదుట ఒక బిడ్డ ఉండలేడు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, కలవని వాళ్ళని వాళ్ళ హృదయాలకు నేను మార్పునిస్తా, వాళ్ళ తలంపులకు నేను మార్పునిస్తా. ఆమేన్. హల్లెలూయా. నా వలన కాదు అనుకున్నవే, నా ఆత్మ నీ మీద ఉంచి అది నీతో జరిగేటట్టు నేను చేస్తా. హల్లెలూయా. నీతో జరిగేటట్టు చేస్తా. వారు అనుకున్నది ఒకటి, కానీ జరుగుతుంది మరొకటి. అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఎంత వ్యత్యాసం దేవాది దేవుడు కార్యం చేశాడో. నీ జీవితంలో కూడా ఏదైతే అనుకుంటున్నావో అనుకున్నట్టు కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకని ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవాది దేవుడు గొప్పగా ప్రేమించాడు. మానవాళ్ళందరినీ గొప్పగా ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఏ దేశములో చెయ్యని, జరిగించలేని అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఏ దేశంలో జరిగించాడు తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో జరిగించాడు. దేవుడు వాళ్ళకిచ్చిన జ్ఞానం, తెలివితేటలు అతి శ్రేష్టమైనవి. చిన్న దేశమే, విస్తీర్ణలో చిన్న దేశమే, జనాభాలో చిన్న దేశమే. కానీ మీకు తెలుసా, అన్ని దేశాల కన్నా చాలా టాప్గా ఉంటాయి. అన్ని దేశాల కన్నా ముందుగా ఉంటుంది. అన్ని దేశాల కన్నా విజయములో ఉంటుంది. అటువంటిది విజయములో ఉండవలసినది, ముందు ఉండవలసినది, అన్నిటికన్నా నంబర్ 1లో ఉండవలసినది ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని అలాగైపోతుంది? ఇంకొకళ్ళు సాధించకముందు ఇశ్రాయేల్ ప్రజలే సాధించేవాళ్ళు. ఇంకొకళ్ళు విజయం పొందకముందు వీళ్ళే విజయం పొందేవాళ్ళు. ఎక్కడా ఓటమి చూడని వాళ్ళు. కానీ ఇప్పుడు ఓటమి చూస్తున్నారు. ఇప్పుడు ముందు నిలబడలేకపోతున్నారు. ఎందుకని? ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక రాజు ఉండేవాడంట. దీ కథలో నీతి మాత్రమే తీసుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుగారికి ఒకే ఒక కుమార్తె, మరి కుమారుడు కానీ మరొక కుమార్తె కానీ లేదు. ఈ రాజుగారికి వృద్ధాప్యం వచ్చింది. తన కుమార్తెకి 26 సంవత్సరాలు వచ్చినాయి.
ఆ కుమార్తెకి వివాహం అయితే తన అల్లుణ్ణి రాజుగా కూర్చోపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ కుమార్తె మిక్కిలి సౌందర్యవతి, ఈ కుమార్తె బాగా పరిగెత్తగలదు అనుకున్నాడు. తన కుమార్తెకి ఒక భర్తను చూడాలి. ఏమనుకున్నాడంటే, ఎవరైతే నా కుమార్తెను పరుగు పందెములో ఓడిస్తారో ఆ వ్యక్తిని నా కుమార్తెకిచ్చి వివాహం చేసి తర్వాత రాజుగా నేను కూర్చోపెడతాను అనుకుని మనసులో అనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచం మొత్తం చాటించాడు. అనేక రాష్ట్రాల నుండి, దేశాల నుండి, పట్టణాల నుండి, గ్రామాల నుండి అందరు యవనస్తులు వచ్చారు. కానీ ఆమె గెలిచింది, అందరూ ఓడిపోయారు. చివరాఖరికి ఒక యవనస్తుడు వచ్చాడు. చూడటానికి అంత అందగాడు కాకపోయినా మంచి బుద్ధివంతుడు. ఆయన ఏం చేశాడంటే, ఆమె యొక్క ఇష్టాలను తెలుసుకున్నాడు. ఆమెకి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు అని తెలుసుకున్నాడు. ఆమెకి యాపిల్ పండు అంటే చాలా ఇష్టం, యాపిల్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు. వెంటనే రాజుగారికి ఉత్తరం రాశాడు. సార్, నేను మీ అమ్మాయితో పోటీ పడతా సార్, మీ అమ్మాయి నేను ఓడిస్తాను సార్ అన్నాడు. సరే అనగానే అమ్మాయిని పక్క నుంచో పెట్టారు, ఒక ట్రాక్లో నుంచో పెట్టారు. ఈ యవనస్తుడిని ఒక ట్రాక్లో ఉంచారు. రెడీ 1 2 3 గో అన్నారు. అనగానే ఈయనకి తెలుసు రాజుగారి అమ్మాయికి ఏ ఫలం అంటే ఇష్టమని, యాపిల్ ఫ్రూట్, యాపిల్ ఫలం అంటే ఇష్టమని. రెడీగా తన జోబుల్లో కొన్ని యాపిల్ కాయలను ఉంచుకున్నాడు. రెడీ 1 2 3 గో అనగానే ఈమె పరిగెత్తుతుంది, ఈ యవనస్తుడు పరిగెత్తున్నాడు. ఇద్దరు పరిగెత్తుతుంటే ఒక్కొక్క యాపిల్ కింద పడేయడం ప్రారంభించాడు. వెంటనే ఈమనుకుంది, ఈడేం పరిగెత్తుతాడు, ఎంతోమంది నేను ఓడించా, ఈ యాపిల్ తీసుకుంటాను అతన్ని దాటేయగలను, యాపిల్ తీసుకుంటాను అతన్ని దాటేయగలను అనుకొని ఆయన పడేస్తున్న యాపిల్ తీసుకుంటుంది, మళ్ళా అతన్ని దాటేస్తుంది. అలా వెళ్తూ ఉండగా ఒక యాపిల్ పడేశాడు. అది తీసుకునే లోపల గమ్యానికి వెళ్ళిపోయాడు. రాజుగారి కుమార్తె ఓడిపోయింది, కానీ ఈయన గెలిచాడు. ఎందుకు తెలుసా? ఈ యువరాణి ప్రపంచంలో ఉన్న ఎవరినన్నా ఓడించగలదు. ఓటమి ఎరగని ఆమె, ఎప్పుడు విజయం చూసే ఆమె. కానీ ఆమె లక్ష్యాన్ని మర్చిపోయింది, ఆమె గురిని మర్చిపోయింది, ఆమె గోల్ని మర్చిపోయింది, ఆమె డెస్టినీ మర్చిపోయి యాపిల్ పండు కొరకు యాపిల్ వైపు చూడటం వలన ఇంకొకడు గెలిచాడు, ఈమె ఓడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ గోల్ని వాళ్ళు మర్చిపోయారు. జీవం గల దేవుని వైపు చూడాలి, మరి ఏదో యాపిల్ వెంక చూశారు, మరి ఏదో ఒక యాపిల్ వెంక చూశారు. అందువలన వాళ్ళు గమ్యానికి వెళ్ళలేకపోయారు. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరితో చెప్పనా, మీ ఇంట్లో నీ మీద ఉన్న ఆ కృప ఎంత గొప్ప కృప తెలుసా? దేవునికి ఇచ్చిన తెలివితేటలు, నీకు దేవుడిచ్చిన సామర్థ్యం ఎంత తెలుసా? నీ ఫ్రెండ్స్ అందరికన్నా నువ్వే విజయం పొందాలి, నువ్వే గమ్యానికి చేరాలి. కానీ వాళ్ళు చేరుతున్నారు, నువ్వు ఎందుకు చేరట్లేదు తెలుసా? గర్వంగా చెప్పట్లా, నీ పరుగు పందెములో ఏదో యాపిల్ని చూస్తున్నావు, ఏదో నిరుత్సాహాన్ని చూస్తున్నావు, ఎవరినో పోల్చుకుంటున్నావు. అందువలన నువ్వు గమ్యానికి వెళ్ళలేక నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఈ ఫ్రూట్స్ ఇంకా చూసి, ఆ ఫలాల ఇంకా చూసి నువ్వు గమ్యానికి వెళ్ళలేకపోతున్నావు. మన పరుగు పందెం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు పరిగెత్తుతూ ముందుకెళ్దాం. ఈ రోజున నీ మీద ఉన్న కృప అంత గొప్పది, నీ జ్ఞానం అంత గొప్పది, నీ తెలివితేటలు అంత గొప్పది, నీ సామర్థ్యం అంత గొప్పది. ఏదో ఫ్రూట్ చూస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.